నెల్లూరు నగరం 46, 47 డివిజన్లలో నగర మేయర్ పొట్లూరి శ్రవంతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తో కలిసి జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డివిజన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని సచివాలయాలను సందర్శించి సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. నగరంలో చిన్న బజార్కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండకూడదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు రెవెన్యూ, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు. 46వ డివిజన్, 47వ డివిజన్, చిన్న బజార్ 44వ డివిజన్, చిన్న బజార్ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించడం జరిగింది. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల వ్యాపారవేత్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తున్నప్పుడు స్థానికులు అక్కడ 200 మీటర్ల డ్రైన్ కావాలని కూడా స్థానికులు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి ఈ గారికి ఏఈకి చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్ రెడీ చేసి త్వరగా దాన్ని చేపించాలని ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియా అంతా కూడా నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. వ్యాపారవేత్తలందరికీ కూడా ఇది కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఈ డివిజన్స్లో ఎప్పుడూ శానిటేషన్ సంబంధించి క్లీన్గా ఉంచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది నగరపాలక సంస్థ తరపు నుంచే జరగదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, క్లీన్గా ఉంచుకోవడానికి సహకరించాలని మేము కోరుకుంటూ 40/7, 40/2, 40/3 సచివాలయాలను కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ తోటి ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో వాటిలన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి 44, 46 డివిజన్లకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటూ శానిటైజర్కి సంబంధించి ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 46వ డివిజన్లో మన మేయర్ గారు శ్రావంతి గారు మన 46వ డివిజను, 44వ డివిజను, 46 రెండు కూడా పర్యటన జరిగింది. మన ఏఈడీలు కూడా రావడం జరిగింది. శానిటేషన్ సిబ్బంది అందరూ అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనకి 46 డివిజన్లో కొన్ని డ్రైన్ల సమస్యలు ఉన్నాయి, అలాగే శానిటేషన్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మనం అధికారులకు చెప్పడం జరిగింది. మేయర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ వెంటనే కూడా పరిష్కారం చేయలేకపోయారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ అంతా కమర్షియల్ ఏరియా. ఈ కమర్షియల్ ఏరియాలో శానిటేషన్ మనం ఎంత చేసినా కానీ తక్కువగానే ఉంటుంది. దానికోసం మొన్న కౌన్సిల్లో కూడా మేము మేయర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ఒకటే కోరాం, నాకు ఇక్కడ ఎక్స్ట్రా వెహికల్స్ కావాలా, డస్ట్బిన్స్ కావాలా, పుష్ కార్డులు కావాలని కూడా చెప్పాను. అలాగే కొన్ని డ్రైన్లు ఇక్కడ బాగా దెబ్బతిన్నాయి, ఆ డ్రైన్లు కూడా చూడడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మన అధ్యక్ష వారి వీధి, కాకల వారి వీధి, మంగళ వీధిలో బాగా రోడ్లు దెబ్బతినేసి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే రాత్రులు వీళ్ళు స్కూటర్లో పోయేవాళ్ళు కావచ్చు, పాదచారులు కావచ్చు, ఎవరైనా సరే పోయినా కానీ పడి దెబ్బలు తగ్గడం పరిస్థితి ఉంది. దెబ్బ తగిలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాం, ఖచ్చితంగా వెంటనే ఆ పనులు అవి అయితే మాత్రం కాకలవారి వీధి, మంగళ వీధి, అధ్యక్ష వారి వీధి ఈ 3 ప్రాంతాలని ఆ గుంటలను పూడ్చడమా లేదంటే రోడ్లు వేయడం అనేది ఖచ్చితంగా చేయాలా. అంతేకాదు ఇక్కడ మనకు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో మనం చాలా షాపులు కూడా ఖాళీగా పెట్టుకున్నాం. అవి ఎందుకు ఆక్షన్కి రావడం లేదా అంటే ఇక్కడ శానిటేషను ఎప్పుడు కూడా ఈ లోకల్లో ఉండే శానిటేషన్ అంతా తీసుకొచ్చి మనం అక్కడ డంప్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ప్లేస్ లేదు కాబట్టి. అట్లా కాకుండా మనకి ఇంకొక వెహికల్ ఇస్తే ఈడ పడకుండా ఉంటుంది శానిటేషన్. అప్పుడు మనకి కాంప్లెక్స్ కూడా డెవలప్ అవుతుంది. ఆక్షన్కి కూడా ప్రతి కూడా వస్తారు, చేస్తారు. మనం దాదాపు ఎన్నిసార్లు ఆక్షన్ పెట్టినా కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇంత కమర్షియల్ ఏరియాలో మనం ఖాళీగా పెట్టుకున్నామంటే చాలా బాధాకరం. ఇంకోటి కూడా మేము చెప్పాం, దాన్ని పార్కింగ్కి ప్లేస్కి, ఎందుకంటే ఇక్కడ అంతా ఇరుకైన సందులు కాబట్టి ఇక్కడ ఉండే షాప్ యజమాను వెహికల్స్ పెట్టుకునే దానికి పార్కింగ్ కావాలని చెప్పని గతంలో కూడా మనం కార్పొరేషన్లో కమిషనర్ గారికి వాళ్ళ దృష్టి తీసుకుపోయినాం. దీన్ని ఖచ్చితంగా పరిశీలించి మనం ఆ ఏసీ కాంప్లెక్స్లో పార్కింగ్కి మనం
పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళా కూడా చెప్తున్నాం. అంతేకాదు మెయిన్ ముఖ్యంగా సెక్యూరిటీ కావాలి, ఆడ గేట్లు పెట్టమని చెప్పని అడుగుతున్నాం. ఇటువైపు అటువైపు 2 గేట్లు, మనం అక్కడ 2 వైపులు కూడా గేట్లు పెట్టి దాని పార్కింగ్ కానీ మనం కానీ చేసుకోగలిగితే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులంతా సన్న సందులు కాబట్టి వ్యాపారస్తులు పెట్టుకునే వెహికల్స్ వాటి వరకు మనం పర్మిషన్ ఇస్తే వాళ్ళ పార్కింగ్ పెట్టుకుంటారు. అంతేకాదు మనం ఏదైనా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చామంటే మనకి కార్పొరేషన్కి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని దృష్టి పెట్టి ఈడ పార్కింగ్ ఏర్పాటు చేయాలా, అలాగే 2టికి కూడా సెక్యూరిటీకి గేట్స్ పెట్టాలని చెప్తున్నాం. ఈ పనులను కూడా చెప్పినట్టు కూడా త్వరగా చేసి మా మేయర్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవన్నీ జరిపించాలని చెప్పని కోరుతా ఉన్నాం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.